ఉంటారు. అంటే ఈ ఛానళ్ళకి వెళ్ళడం బ్యాన్ పెట్టడం అన్నటువంటిది 2018 నుండి జరుగుతుంది. హ్మ్. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం ఛానళ్ళకి వెళ్ళకపోవడం, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ ఛానళ్ళకి వెళ్ళకపోవడం అన్నటువంటి. న్యూట్రల్గా ఉండేటువంటి ఎన్టీవీ, టీవీ9 లాంటి వాటికి వెళ్తుండేవాళ్ళు ఇద్దరు కూడా. ఎప్పుడైతే లాస్ట్ 3 months అనుకుంటా టీవీ9, అంతకుముందు అయితే టీవీ9 న్యూట్రల్ గానే వ్యవహరించింది, ఎన్టీవీ న్యూట్రల్ గానే వ్యవహరించింది. ఇటు ఛానల్ ఇటేమో సాక్షి ఉంటుంది, అటు పక్కనే వాళ్ళు ఉండేవాళ్ళు. 4 ఛానల్స్ ఉండే. ఇప్పుడు వచ్చేటప్పటికి చివరి 3 నెలలు మాత్రం పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మారిపోయింది. టీవీ9 ఎన్టీవీ కూడా వచ్చేసాయి. టీవీ9 ఎన్టీవీ 10TV. టీవీ9కి 2 ఛానల్ ఛానళ్ళు ఉన్నాయి. అందుకని వీళ్ళు 3 ఛానళ్లతో బ్యాలెన్స్ అయిపోయింది అనుకున్నారు. రేటింగ్ ఎట్లాగా ఉంటాయి కదా, కాబట్టి ఇటు 4 అటు 4 అని లెక్కేసుకున్నారు. కాకపోతే ఫెయిల్ అయింది కదా. అవును. ఇప్పుడు అన్ని ఉన్నా కూడా అటు 4 ఉన్నా మేము ఒక్కదాంతో గెలిచామని కిందసారి సాక్షి వాళ్ళు అనుకునేవాడు. ఇప్పుడు సాక్షితో పాటు ఇంకో 3 ఛానళ్ళు వచ్చినప్పుడు ఫెయిల్ అయ్యారు కదా. కాబట్టి మీడియా అనేటటువంటి దాని వల్ల సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఒక భ్రమ పదార్థం. కాకపోతే జనాలు విశ్వసనీయత అనేది చచ్చిపోయింది మీడియా.